గుడి పైకేమో ఫస్ట్ అలో లేదన్నారు. వచ్చేసి బోనాలు అవుతున్నాయి అనమాట ఈరోజు. 2 బనానాలు ఇవ్వండి. 20 రూపీస్కి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఇవ్వండి. వీడియో తీయమంటే తీస్తలేరు గైస్, అంతా నేను వేసుకుంటున్నా. బట్ అందులో పోయండి. ఎంత ఒకటి? 25. దానిలో ఎంత వస్తుంది? ఒకటి వస్తుందా? ఒకటి వేయండి. పెట్టుకుంటా. కానీ అందరూ వస్తారు ఇక్కడిక్కడ పడుతూ పైకి తేవద్దు, అక్కడ బోర్డు ఉంది కదా అన్నారు. అక్కడ బోర్డే కనిపించలేదు మాకు అస్సలు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే ఐడియా బొల్లారంలో వచ్చేసి బోనాలు అవుతున్నాయి అనమాట ఈరోజు. సో ఇప్పుడే లేచిన అనమాట, పొద్దుగాల మిద్దె పైనకి అయితే వచ్చి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అంతా అయితే తెల్లగా ఉంది, స్నానం కూడా వేయలేదు. ఇప్పుడు వెళ్ళి స్నానం అయితే చేస్తా. పోయి మా చెల్లెలు అయితే స్నానం చేసింది ఆల్రెడీ. ఇప్పటికీ మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. అండ్ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ అయితే వేయండి. ఎండ అయితే ఫుల్ కొడుతుంది అనమాట చూడండి. ఇప్పుడు వాటర్ నిండినాయి, ట్యాంక్లో నీళ్ళు పోతున్నాయి. కిందికి వెళ్ళి అయితే చెప్పేదాం అనమాట. గాయస్ నేనైతే పైనకి వచ్చి వ్లాగ్ తీస్తున్నాను అనమాట. అయితే నీళ్ళు చూడండి గాయస్ ఎట్లా పోయినాయి. ట్యాంక్ అయితే వాటర్ అంటే నిండిపోయి ట్యాంక్లోకి వెళ్ళి వాటర్ ఎట్లా పోతున్నాయి చూడండి. సో ఇప్పుడైతే ఫాస్ట్ వెళ్ళి అయితే చెప్పేస్తా. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చిన చూపిస్తా చూడండి. ఐస్ అయితే స్నానం చేసి ఇట్లా కూర్చున్నది. వీడియో తీయమంటే తీస్తలేదు గైస్, అంతా నేను వేసుకుంటున్నా. బండ్లు ప్యాకెట్ ఉందా? ఆంటీ 2 బనానాలు ఇవ్వండి. 20 రూపీస్కి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఇవ్వండి. పెద్ద ఉంది. మేమైతే ఇప్పుడు బోనాలకైతే రెడీ అయినాము. అంటే ఇంకా కాలేదు, ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఇట్లా వస్తున్నా. అయితే మా మమ్మీ ఏం తినలే పొద్దున్న నుంచి, చాయ్ బిస్కెట్ బన్ తింటున్నాము. ఇప్పుడైతే అంతా రెడీ అయినా, ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి. నేను డాడీ అయితే బైక్ మీద వెళ్తాం. వాళ్ళు మమ్మీ ఐస్ అయితే పెద్దమ్మ ఇంటి కడికి అయితే వెళ్తారు. ఆ నుంచి అయితే కలిసి వెళ్తాం. అందులో పోయండి. ఎంత ఒకటి? 25. దానిలో ఎంత వస్తుంది? ఒకటి వస్తుందా? ఒకటి వేయండి. లేవు చిల్లరా.
కార్ తెచ్చింది ఏ కొడతాముడు ముత్యాలమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మ టొంగుటియాల మధ్య గోలుకొండ ఎల్లమ్మ పుట్టడం రాజులో రేణుకెళ్ళమ్మ ముక్కు పుడకలే పంపె మా ఊరాల ఎల్లమ్మ పనవటే రాజులో రేణుకెళ్ళమ్మ పట్టు సీరలే తెచ్చమ్మ తల్లి రావమ్మ రావు తల్లి పోలేరమ్మ రావు తల్లి ఇక రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ దచ్చడము రాజులో రేణుకెళ్ళమ్మ దండ కడియాలు పంపిరే కట్టమైసమ్మ నిమ్మాల దండలే దండి మైసమ్మ నీకు సేటి జడలే దండి పోజమ్మ మాన్రోలు సీరలంట మంగాలమ్మో నీకు మడవల దాకా కోసులంట రేణుకెళ్ళమ్మ యాబాగురిల్లలాట రేణుకెళ్ళమ్మ నీది ఎండిది జౌడికే తల్లి మాయమ్మ ఎండిది జౌడికే తల్లి మాయమ్మ ఎల్ల లోకాలేలే బలకంపేట ఎల్లమ్మ. మేమైతే గుడికి లెవెల్ 30కి వెళ్ళినాము. ఇప్పుడు వచ్చేసి టైం చూడండి 1:26 అవుతుంది. అక్కడైతే ఫుల్ రష్ ఉండే, నాకైతే ఫుల్ భయమైంది. అందరూ ఒక్కొక్క కోడి పట్టుకొని వస్తుండ్రు. గుడి పైకేమో ఫస్ట్ అలో లేదన్నారు మేము కోడి తీసుకెళ్ళినప్పుడు. కానీ అందరూ వస్తారు, ఇక్కడిక్కడ పడుతురు, ఎక్కడ పొడుస్తాయో అన్న భయం నాకు ఫుల్ ఉండే. మా కొడుకు కూడా నేను దూరంగానే ఉన్నా, కావాలంటే మా డాడీ ఇక్కడ వచ్చి రౌండ్స్ తిరుగుతున్నప్పుడు అయితే ఫుల్ భయమైంది. కానీ తర్వాత ఒక అతను ఒక అంకుల్ అక్కడ పంతులు అక్కడ కూర్చొని అది వేస్తారు కదా తీర్థం, అక్కడ తీసుకెళ్తుంటే మేము ఇట్లా పైకి తేవద్దు అక్కడ బోర్డు ఉంది కదా అన్నారు. అక్కడ బోర్డే కనిపించలేదు మాకు అస్సలు. మేము మా పెద్దమ్మ వాళ్ళు అయితే వెళ్ళినాము, 2 ఫ్యామిలీలు అయితే వెళ్ళినాము అనమాట. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.